కావేరి, ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థం అవుతుందా? నీ జీవితం, నా కొడుకు జీవితం ఎన్ని మలుపులు తిరిగినా చివరికి మీ ఇద్దరి నిర్ణయాలతో పనిలేకుండానే మిమ్మల్ని ఒక్కటి చేశాడమ్మా దేవుడు. ఆ దైవ నిర్ణయాన్ని ఎలా కాదనగలవు? నిర్ణయం దైవానిదైనా ఈ తాళిని నమ్మి నేను నా జీవితాన్ని నేను కొనసాగించలేను బోనమ్మా. మరలాంటప్పుడు అందరి ముందు ఈ తాళిని ఎందుకు ఒప్పుకున్నావమ్మా? అమ్మా, అదే నాకు తెలుసు కావేరి, ఈ ఇంటి గౌరవం కాపాడాలనే కదా. హ్మ్. మరి ఊరందరి ముందు ఈ ఇంటి గౌరవాన్ని కాపాడటానికి ఒప్పుకున్న తాళిని ఇప్పుడు నువ్వు కాదనుకుని తీసేస్తే మాత్రం ఆ గౌరవం మళ్లీ పోకుండా నిలబడగలదు అనుకుంటున్నావా కావేరి? అదే జనం ముందు, అదే నారాయణమూర్తి గారి ముందు రేపు మేమంతా తల దించుకునే కదా బతకాలి. కావేరి, నీకు తెలుసు ఈ భువనేశ్వరీదేవికి పరువు వేరు ప్రాణం వేరు కాదు అని. పరువు పోయింది అంటే ఈ ప్రాణం కూడా పోయినట్టే. ఈ మాట నేనేదో నిన్ను బెదిరించడానికో నిన్ను బలవంతంగానైనా ఒప్పించడానికో నేను చెప్పట్లేదు కావేరి. నీకన్నా నన్ను, నా కుటుంబాన్ని అర్థం చేసుకునే గొప్ప మనసు ఎవ్వరికీ ఉండదు అని చెప్తున్నాను.